హాయ్ ఫుడీస్. టమాటా ములక్కాడ కట్ చేసుకుందామా? వచ్చేయండి. ముందుగా కుక్కర్ పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, అందులో ఒక పెద్ద ఆనియన్ 2 కట్ చేసుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. కలర్ చేంజ్ అవుతున్నప్పుడు ఒక పెద్ద పచ్చిమిర్చిలు 2 కట్ చేసి దాంట్లో వేసుకుందాం. తర్వాత ఒక 4 టమాటాలు స్లైసెస్ కింద కట్ చేసుకొని, ఆ టమాటా వేసుకొని, అవి బాగా మగ్గేంత వరకు ఆయిల్‌లోనే మగ్గనిద్దామండి. ఆ టేస్ట్ సూపర్ ఉంటది. వాటర్ వేసి కాకుండా ఆయిల్‌లోనే దగ్గర పడే వరకు మగ్గనిద్దాం. మగ్గిందండోయ్! ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు ఉన్నాయండి. ఆ ములక్కాడ ముక్కలు దీంట్లో వేసేసుకుందాం. వేసి అటు ఇటు మొత్తం టమాటా, ఆనియన్ మొత్తం కలిసేలాగా కలుపుకుందామండి. బాగా కలిసిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసేసుకొని ఒక్కసారి మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకుందామండి. బాగా ప్రతి ములక్కాడకి తగిలేలా కలుపుకుందామండి. తర్వాత ములక్కాడ ములిగేంత వరకు వాటర్ వేసుకుందాం. ఇదేంటిది కుక్కర్ జార్ ఎందుకు పెట్టానురా బాబు అనుకుంటున్నారా? ఇక్కడేనండి. ములక్కాడ మూత పెట్టి ఒక్క 2-3 విజిల్సేయించండి. ములక్కాడ భలే మెత్తగా రెడీ అయిపోద్దండి. వాటర్ ఇంకించేంత వరకు ఉంచి, వాటర్ బాగా ఇంకిపోయిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని స్టార్ట్ చేసేయడమేనండి తినడం. నచ్చిందా? ట్రై చేస్తారా? సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.